STR न्यूज़ में आप सभी का इस्तकबाल है। अमेरिका में महबूब नगर से ताल्लुक़ रखने वाले मोहम्मद निज़ामुद्दीन पुलिस फायरिंग में जान बहक हो गए। इसकी इत्तला मिलते ही अवाम का हुजूम उनके मकान के पास जमा हो गया और मरहूम के दोस्त ने भी मीडिया से मुखातिब करते हुए क्या कहा, आइए डालते हैं इस पर एक नज़र। इस मौके पर मोहम्मद वाजिद BRS अक़लियती क़ायद, इब्राहिम BRS क़ायद, मोइस कांग्रेस क़ायद, साजिद हनीफ, सादतुल्लाह, जुल्फ़िकार, हारून रशीद, जाबिर के अलावा दीगर सियासी जमातों के क़ायदीन व नौजवानों की कसी तादाद मौजूद थी। क्या हो गया काम में होंगे बड़े कुछ नहीं फोटो ना चलो फोटो बताते हैं बेटे कि इनके पास है। చెరుకట్ట దిగిందాడే రైట్ సైడ్ మీరు ఇప్పుడు ఏడున్నారు మీరు ఏడున్నారు ఇప్పుడు क्या नहीं अस्सलाम वालेकुम। खालिद भाई ये लिंक्डइन प्रोफाइल में उन्होंने अपनी నమస్కారం. నా కొడుకు మొహమ్మద్ నిజాముద్దీన్, నేను తండ్రి మాట్లాడుతున్నాను. నా పేరు హసనుద్దీన్. నా కొడుకు 2016లో ఫ్లోరిడా కాలేజ్ ఆఫ్ ఫ్లోరిడా పోయిండు. అక్కడ MS చేసిండు. MS చేసిన తర్వాత సోజ్ కంపెనీలో పనిచేసిండు.
సోజ్ కంపెనీ పని చేసిన తర్వాత ఆయనకు ప్రమోషన్ దొరికింది. గూగుల్ కంపెనీలో కాలిఫోర్నియా పంపించిండు. వీళ్ళే పంపించిన తర్వాత ఆయనకు ఎక్స్టెన్షన్ చేయలేదు వీసా పాస్పోర్ట్. ఎక్స్టెన్షన్ చేస్తాము పంపిస్తాము ఇంటికని చేయలేదు. ఆ తర్వాత ఎక్స్పైర్ అయిపోయినాక మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళి అప్రూవల్ తీసుకున్నారు. ఈయన 6 months కొరకు అప్రూవల్ తీసుకున్నాక వీళ్ళకు ఏం చేస్తారేమో అని వాళ్ళు దమా ఖరాబ్ చేసినారు. ఎరిక్ థామ్సన్ని పక్క ఆయన ఇంటి పక్కన ఒక రూమ్ ఇచ్చిండు. ఎరిక్ థామ్సన్ అనే ఆయన సిఐడిని ఇన్ఫర్మేషన్ కొరకు పెట్టినారు. ఏసీ బంద్ చేయడం స్టార్ట్ చేసినారు. ఏసీ బంద్ చేస్తే ఎట్లా ఉండాలి అని పిల్లగాడు వర్షన. ఈరోజు 18 దినాలే. 18 తర్వాత ఇన్ఫర్మేషన్ వస్తుంది. మా కొడుకు స్నేహితుడిని ఫోన్ చేసి చెప్పారు, మీ దోస్తు ఎక్స్పైర్ అయ్యిండు అని చెప్పి. ఆ దోస్తు నాకు ఫోన్ చేసి ఉండి ఈరోజు ఇంత లేట్ చేస్తే ఎట్లా గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ తొందరగా వేయాలి కదా. అంటే ఏం జరిగింది అసలు అక్కడ ఏమైంది? ఏసీ బంద్ చేసి ఎందుకు వేసి కొట్లాట జరిగింది అని అంటున్నారు. నాకైతే ఐడియా లేదు, ఎవరు చెప్పలేదు. ట్విట్టర్లో వచ్చింది అది. కొట్లాట జరిగింది. అవును. అంటే ఎట్లా చనిపోయింది? పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఉండాలి. ఇంటి ఓనర్ కొట్టి ఉన్నాడు. లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు మీరు? నాకు ఆగస్టు ఎండింగ్ వరకు మాట్లాడాను. 1st సెప్టెంబర్లో మాట్లాడాను. ఆ తర్వాత సిగ్నల్ మీద మాట్లాడినాను. సిగ్నల్ మళ్ళీ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఫోన్ చేస్తున్నా రిపీల్ వస్తలేదు. ఈ విధంగా జరిగింది. మీకు ఎప్పుడు తెలిసింది? ఈరోజు తెలిసింది. ఉదయం 8:20కి తెలిసింది. ఇన్ఫర్మేషన్ మన పిల్లగాని దోస్త్ సయ్యద్ మొయినుద్దీన్ అని ఏమని చెప్పారు సార్ అతను? ఈయన పోలీస్ ఆయన ఫోన్ చేసి నన్ను నిజాముద్దీన్ని కొట్టి పారేసిన. గవర్నమెంట్కి వెళ్ళి నేను అడుగుతున్నాను, నాకు జస్టిఫై కావాలి, నా కొడుకు నాకు శవాన్ని పంపించాలి. సెంట్రల్ గవర్నమెంట్తో అదే వాదన ఉంది, స్టేట్ గవర్నమెంట్తో అదే వాదన. హనీఫ్ అహ్మద్ అండి. ఈ కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గత 40 సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళు చాలా నిజాయితీగా సిన్సియర్గా, ఇద్దరు కూడా టీచర్లు, పిల్లలను మంచి భవిష్యత్తు ఉండాలి అని మంచిగా చదువుపించడం జరిగింది. దానిలో భాగంగానే అమెరికాలో ఎంఎస్ చేస్తాను నాన్న అని అంటే వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ పంపించడం జరిగింది. అక్కడ దాదాపు 10 సంవత్సరాలకు వెళ్ళి అక్కడనే ఉండడం జరిగింది. ఆ 10 సంవత్సరాల కాలంలో ఎలాంటి సంఘటనలు జరగలేదు. గత దాదాపు 6 నెలల క్రితము నాతో మాట్లాడింది కూడా హస్నుద్దీన్ గారు ఏంటంటే, ఆ కంపెనీ వాళ్ళు పిల్లగాన్ని సతాయిస్తున్నారు అంట, కరెక్ట్ మెయింటైన్ చేయట్లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారంట, పిల్లాడు కొంత పరేషాన్గా ఉన్నాడు అని చెప్పడం మాత్రం జరిగింది. ఆ క్రమంలోనే ఈ దురదృష్టంగా ఈ దుర్ఘటన జరగడము చాలా బాధాకరంగా. ఇది ఈరోజు పిల్లలను మనము వాళ్ళ భవిష్యత్తు కోసం పంపిస్తాం, కానీ అక్కడ వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడడం జరిగింది. అక్కడ మనం చూస్తున్నాం ఈరోజు అమెరికాలో దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు అందరూ విద్యార్థులను కూడా మరి పంపించడానికి అక్కడి ప్రభుత్వం ఏదైతే మరి దుర్మార్గంగా వ్యవహరిస్తుందో చాలామంది బలవుతున్నారు. నెలల 4, 5, 10 ఇట్లా ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఆ ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నా కూడా మరి ఆ క్రమంలోనే ఈ ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరము. కాబట్టి ఈరోజు మరి భారతదేశంలో విద్యార్థుల మీద ఏదైతే దమనకాండ మరి అక్కడ హత్యలు జరుగుతున్నాయో దాని మీద భారతదేశం యొక్క విదేశాంగ మరి మంత్రి గారు కానీ అదేవిధంగా ప్రధానమంత్రి గారు కానీ మరి మాట్లాడి ఈ దారుణాలు జరగకుండా
మరి ప్రభుత్వంతో అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి ప్రభుత్వంతో మరి ఖచ్చితంగా మాట్లాడవలసిన అవసరం ఉంది. మరి భారతదేశంలో కెళ్ళి పోయినటువంటి విద్యార్థులకు రక్షణ కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అదేవిధంగా ఈరోజైతే పిల్లవాడు పాపం మరి ఆ దుర్ఘటనలో చనిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ త్వరగా కొంత చొరవ తీసుకొని మరి ఆ బాబు యొక్క చివరి చూపు వరకైనా తల్లిదండ్రులకు మరి చూసుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి బాడీని ఇక్కడ తీసుకురావడానికి మరి ప్రయత్నాలు చేయాలని ప్రధానంగా ఈ మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ఎంపీ గారు డికే అరుణ గారు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి విదేశాంగ కార్యదర్శితోటి కానీ విదేశాంగ మంత్రిత్వ శాఖతోటి కానీ మాట్లాడి తప్పనిసరిగా ఈ బాబు యొక్క మరి భౌతిక కాయాన్ని ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మరి ముస్లిం సమాజం మొత్తం డికే అరుణ గారిని కోరుతున్నాం. మేము చొరవ తీసుకొని తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. मैं हूं सैयद फुरखान अहमद। जोर से बात करें। मैं हूं सैयद फुरखान अहमद। तो मैं निज़ाम का एक्चुअली बचपन का दोस्त हूं। तो अभी हुआ क्या कि हमारे को मॉर्निंग ग्रुप्स में ऐसी इत्तला मिली कि उनको एक बच्चा महबूब नगर का जो है उसको शायद शॉट डेड कर दिया, मतलब उसको गोली मार दी। तो जब हम उसकी तहकीक करने ग्रुप्स में देखे तो ऐसा बोला जा रहा कि एक लड़का है जो हाथ में चाकू पकड़ के दूसरे लड़के के पास स्टैप करने की कोशिश करा तो उसको इनकाउंटर करे बोल के। तो जब मैं यहाँ पे आया, घर पे आके मेरे दोस्त के भाई से जब मैं मुलाकात करा तो मेरे को एक चीज़, एक इंटेल मिला। इंटेल के अकॉर्डिंगली लिंक्डइन में 2 वीक्स बैक निज़ाम एक ऐसा पोस्ट डालते हैं जिसके अंदर वो कहते हैं कि मेरे साथ रेसिज्म हो रहा, पढ़ के सुनाइए, हरासमेंट हो रहा। सो आई विल जस्ट रीड इट आउट टू यू and I will read out to you. मेजर पॉइंट्स पढ़ो। Yeah. So I have been a victim of racial hatred, racial discrimination, racial harassment, torture, wage fraud, wrongful termination and obstruction of justice. Today I decided to raise my voice against all odds. Enough is enough. White supremacy, racist white American mentality has to end. Oppression of corporate tyrants must end and everyone involved in it must be punished severely. While working at Google via EPAM system, I have faced a lot of hostility, poor, unacceptable environment, racial discrimination and racial harassment. In addition to that, the company committed a salary fraud. I was not paid fairly, not in accordance to DOL wage levels. They altogether wrongfully terminated my employment. It did not end here. They continued their harassment, discrimination and intimidating behavior for health of a racist detective and a team. सो मोस्टली वो ये बोल रहे हैं कि मैं कंपनी में उनको फेयरली जो है सैलरी नहीं मिल रही थी, रेसिज्म चल रहा था, लाइक वो ब्राउन है इसकी वजह से उनको जो है इनजस्टिस फेस करना पड़ा था, मेंटल टॉर्चर से, हरासमेंट से गुजरना पड़ा था। इट्स नॉट ओनली दैट, लाइक वो इंडियन है या किसी और रेस से बिलोंग करते हैं, सो जो कॉमन है यूएस में। एंड उसके अलावा भी कंपनी के अंदर जो है उनको फ्रॉड जो है वो शायद सस्पेक्ट हो रहा था। इसके अकॉर्डिंग कंपनी भी क्या करी थी, उनके पीछे कोई डिटेक्टिव लगा दी थी। सो जो टेंडेंट्स उनके साथ रह रहे थे, तो इसमें और स्टेटमेंट में वो ये भी बोल रहे कि जो टेनेंट्स उनके साथ जो रह रहे थे वो टेनेंट्स भी वन ऑफ द टेनेंट वाज डिटेक्टिव वन ऑफ द टेनेंट्स वाज अ डिटेक्टिव, ही इज़ अ न्यू टेनेंट एंड वो उनके पीछे हाथ धो के पड़ा हुआ था और उनको खाने में जहर डाल के मारने की कोशिश कर रहे थे वो लोग। वो भी लिखे उन्होंने, वो भी इसके अंदर मेंशन्ड है, हर चीज़ स्टेटमेंट के अंदर मेंशन्ड है। एंड ही ट्राइड टू किल हिम, इट्स लाइक अटेम्प्ट टू मर्डर। देन आई गेस कि उसके वजह से जो मेंटल टॉर्चर उन फेस और हॉस्टाइलिक बिहेवियर भी करे, लाइक उनकी जॉब चले गई थी, जॉब जाने के बाद वो शायद इंडिया वापस आना चाह रहे थे, शायद उनका पासपोर्ट वगैरह वो लोग कुछ करे वहाँ पे एंड हॉस्टाइल बना लिया उनको, वहाँ पे कैद कर दिए। कैद करने की वजह से वो आ भी नहीं सक रहे थे। एंड एग्जैक्टली जो पोस्ट हुआ वो 2 वीक्स बैक का है। तो हमारे को जो न्यूज़ मिली जब वो ही इज़ डेड राइट, सो वो भी 15 डेज़ बैक की है। जो ये टाइमलाइन है, ये टाइमलाइन एग्जैक्टली मैच कर रही है पोस्ट के थ्रू। सो ऐसा सस्पेक्ट किया जा रहा कि शायद वो पोस्ट करने के बाद इनके साथ वो हादसा हो गया। ठीक। जब शॉटडाउन पुलिस यूएसए पुलिस वाले शॉटडाउन करे, उनका कुछ सीसीटीवी फुटेज मिले विजय वो लोग जो है वहाँ पर के जो पुलिस चीफ है, तो वो लोग जो एक वीडियो रिलीज़ करें, वो मेरे फेसबुक पे भी है, मैं डाला, ट्वीट भी किया। तो उसमें सिर्फ ये बता रहे हैं कि उनके बॉडी कैमरा जो पुलिस वाला जो रूम में एंटर हो रहा और विदाउट एनी कॉशन गिविंग, क्योंकि उमन तो ऐसा होता है कि
अगर कोई आपको ख़तरा है तो आप पहले हवाई वो माइक माइक के जरिए से वो लोग नहीं पहले तो हवा यानी एयर राउंड होता, फिर उसके बाद में फ्रीज बोलते, वार्निंग देते। यहाँ कुछ नहीं हो रहा। यहाँ पर सिर्फ खाली एक पुलिस ऑफिसर अंदर जा रहा सो बता रहा, और फिर बाद में पुलिस ऑफिसर का प्रेस कॉन्फ्रेंस आ रहा कि इनको हम 4 राउंड फायर करें, और इन्हों जिसको मारे उन्हें भी ज़ख्मी है, उन्हें हॉस्पिटल में। और एक चीज़ ये हो रहा है कि ग्रुप्स में पूरा मिस इन्फॉर्मेशन दे रहे हैं बच्चे के ताल्लुक से, कि कोई 2 बच्चे आपस में लड़ लिए, एसी का कुछ रेंट देना था, वहाँ पर कोई ज़रूरत ही नहीं थी एसी का, क्योंकि ही वॉज एन एम्प्लॉय ऑफ गूगल कंपनी। द गूगल कंपनी गेव हिम दी, वहाँ पर उनको रूम दिया था रहने के लिए। तो एवरीथिंग इज़ मेंटेन्ड बाय द कंपनी, एसी रहो, पानी रहो, जो भी है। तो ये जो सोशल मीडिया पे और जो व्हाट्सएप ग्रुपों में बच्चे का कैरेक्टर असैसिनेशन कर रहे हैं, मैं उनसे खुदारा रिक्वेस्ट करता हूँ कि देखिए, मरने वाला तो मर गया, वो शहीद है वो, तो उसकी रूहानी को तकलीफ़ मत दीजिए। अगर आपको मालूमात नहीं है, अगर आप जो है गैर ज़रूरी कमेंटा कर रही, तो अल्लाह करे आप भी जवाब दे है। तो वो बच्चे की रूहानी को आप ऐसा तकलीफ़ मत दीजिए, उनके माँ बाप को आप तकलीफ़ मत दीजिए कि एक जवान बेटा खो दिए। उनको जो है हमारे हसनुद्दीन साहब को 2 लड़के हैं, 1 लड़की है, तो दूसरा लड़का भी यहाँ पर बहुत गमज़दा है, वो भी बेचारे बहुत गमज़दा है। तो जो सोशल मीडिया में आ रहा है कि एसी के पैसों के ऊपर झगड़ा हुआ, एक बच्चा बेरोज़गार था, उन्हें पैसे नहीं दे रहा था, तो 2 बच्चे आपस में लड़ लिए, वो दूसरा बच्चा हैदराबादी था। वैसा नहीं है, वो जिससे झगड़ा हुआ था उन्हें डिटेक्टिव है, उन्हें क्या नाम है उसका, एरिक थॉमसन उसका नाम है। वो कंपनी की तरफ से एज ए डिटेक्टिव इनके रूम में भिजाया गया था उन्हें। हाँ, लिख रहा हूँ मैं, एरिक थॉमसन है उसका नाम, ERIC। तो बहरहाल फिर से है कि खुदारा बच्चे के बारे में, एक ये लड़के के साथ में जो रिचमंड में रहता था, 2 साल एक साथ रहे ये लोग रूम में। वो लड़का मुझे फ़ोन किया, अपना हैदराबादी, बोला कि बच्चा निहायती नमाजी, परहेजगार, शरीफ, वर्क एल्कोहलिक बच्चा था, और इतना काम करने वाला बच्चा था। आप अंदाज़ा लगाइए, 2015 में गया बच्चा, 2025 में 10 साल में आया नहीं इंडिया को। तो इसका मतलब है कि ही वॉज ए वेरी डेडिकेटेड पर्सन। तो मैं उनके वालिद से भी गुजारिश करूँगा कि आप बोलिए।